2026లో మళ్ళీ రాని నోటిఫికేషన్. ఆర్మీలో కొత్త అప్డేట్ అయితే రిలీజ్ అయింది. జీతం వచ్చేసి 1,00,000 వరకు అయితే ఉంటుంది. అప్లై చేస్తే చాలు. మీరు ఎగ్జామ్ కూడా ఏం అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఏపీటీఎస్ బోత్ కెన్ అప్లై. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. www.joinindiaarmy.gov.in వెళ్తే మీకు ఇలా వ్యూ అనేది అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా క్యాప్చా ఎంటర్ చేయమని వస్తుంది. సో క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ వెబ్సైట్ అని ఉంటుంది. వెబ్సైట్ అనేది ఇలా వ్యూ అనేది అవుతుంది అనమాట. సో ఇలా ఉంటుంది వెబ్సైట్. ఇండియన్ ఆర్మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ మనకి ఏది కావాలి అనేది కూడా ఇక్కడ యాక్టివ్లో ఉన్న అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు ఎంటర్ ద చాయిస్ ఆఫ్ ట్రేడ్స్ అండర్ ద అగ్నివీర్ ట్రేడ్స్ కేటగిరీ. ఇది మనకి కావాల్సిన వెబ్సైట్ కాబట్టి దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా వ్యూ అనేది అవుతుంది. సో దీన్ని మనం స్క్రోల్ చేద్దాం. అగ్నిపత్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. మీకు ఇలా వ్యూ అనేది అవుతుంది. దానిపైన క్లిక్ చేస్తే తర్వాత స్టార్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇలా వ్యూ అనేది అవుతుంది. సో మీరు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇలా మీ పాస్వర్డ్, మీ క్యాప్చర్ని, అలాగే యూజర్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా అవుతుంది. సో దీనిపైన కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబరు, అలాగే మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఏదైనా ఒకటి దానిపైన కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ డిగ్గి లాకర్ అయితే కంపల్సరీగా ఉండాలి. మీకు డిగ్గి లాకర్ ఏదైతే ఉంటుందో అది ఆధార్ నెంబర్, అలాగే మీకు సంబంధించి దీనిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఏదైతే ఉంటుందో అది వ్యూ అనేది అవుతుంది. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అప్డేట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే చూసిన వారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇండియన్ ఆర్మీ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. www.joinindianarmy.nic.in లోకి వెళ్ళైతే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు Feb 14 నుంచి వెళ్ళి April 1, 2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అప్పటి వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 27 ఇయర్స్ వరకు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీకి సంబంధించి టైప్ ఆఫ్ ఎంట్రీకి సంబంధించి అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అలాగే అగ్నివీర్ టెక్నికల్, అలాగే క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్, అలాగే ట్రేడ్స్ మ్యాన్ 10th అండ్ 8th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది దీనికి మాత్రం. అండ్ ఉమెన్ జనరల్ డ్యూటీ ఇన్ క్రాప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్కి సంబంధించి ఇన్ని అంటే 5 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 17 ఆఫ్ నుంచి 2026 వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఉమెన్స్ మాత్రం 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పాస్డ్ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది వారైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మెజర్మెంట్ చూసుకున్నట్టయితే యాజ్ పర్ రికగ్నైజేషన్ అండ్ స్పెషల్ రిలాక్సేషన్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫిట్నెస్ విషయానికి వచ్చినట్టయితే మేల్ మాత్రం 1.6 కిలోమీటర్స్ రన్ చేయగలగాలి. అలాగే 9 feet డిచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిగ్ బ్యాగ్ బ్యాలెన్స్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫీమేల్స్కి సంబంధించి 1.6 కిలోమీటర్స్ రన్ చేయాలి. అలాగే 7 feet డిచ్ అండ్ బిగ్ బ్యాగ్ బ్యాలెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అలాగే ఉమెన్స్ కూడా అన్మ్యారీడ్ మాత్రమే చేసుకోవాలి. అలాగే ఎవరైతే డివోర్స్డ్ ఉంటారో వాళ్ళు కూడా లీగల్గా డివోర్స్ అయి ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రాసెస్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్, అలాగే ఆన్లైన్ కామన్స్ టెస్ట్ ఎగ్జామ్, అలాగే రిక్రూట్మెంట్ ర్యాలీ, మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోటి అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటారు. అండ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు సిఈసికి సంబంధించి విల్ బీ కండక్టెడ్ ఇన్ 13 లాంగ్వేజెస్లోనైతే కండక్ట్ అనేది చేస్తామని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, పంజాబీ, ఒడిస్సా, అలాగే బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అలాగే అస్సామీస్కి సంబంధించి ఇన్ని లాంగ్వేజెస్లోనైతే వాళ్ళు ఎగ్జామ్ అయితే పెడతామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ట్రైనింగ్ వచ్చేసి 24 weeks అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 30 daysకి 1 sick leave అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ పే అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్లో 30,000, అలాగే ఇన్ హ్యాండ్ మీకు వచ్చే ప్యాకేజ్ 30,000, మీకు హ్యాండ్కి వచ్చేది 21,000, అలాగే క్రాప్స్ ఫండ్ వచ్చేసి 9,000, అలాగే కాంట్రిబ్యూషన్ ఆఫ్ క్రాప్స్ ఫండ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే 9,000 అయితే పే చేస్తారు. టోటల్గా మీకు ఇవన్నీ కలుపుకొని 30,000 అయితే వస్తుంది, కానీ మీ హ్యాండ్కి మాత్రం 21,000 అయితే ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ సెకండ్ ఇయర్లో 23,100 అయితే వస్తుంది. థర్డ్ ఇయర్లో 25,500 అయితే వస్తుంది. ఫోర్త్ ఇయర్లో 28,000 అయితే వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. క్రాప్స్ ఫండ్ వచ్చేసి 4 yearsకి 5.02 lakhs అయితే మీకు అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది 48 lakhs.
అలాగే డెత్ కంపోజిషన్కి సంబంధించి 44 lakhs 48 టు 44 years వరకు ల్యాక్ వరకు అయితే ఇస్తారు. అండ్ మెడికల్ అండ్ సిఎస్బి ఫ్యాకల్టీకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం.